తండ్రికి అర్థమవుతుంది ఆ కొడుకుని ఎలా పెంచాలో. ఆ తండ్రికి నిజ తండ్రి నిజ దేవుడు అర్థమైతేనే ఆ కుటుంబం ఎలా పోషించాలో ఎలా నడిపించాలో వారికి అర్థమవుతుంది. కాబట్టి మన సంఘానికి ఎందుకు వస్తున్నాం, స్థానిక సంఘ కాపరి సువార్త సభలు ఎందుకు ఏర్పాటు చేశాడంటే, ఒక వ్యక్తి రక్షించబడాలి అంటే ఆ వ్యక్తికి ఏం కావాలి? సువార్త అవసరం, మంచి వార్త అవసరం. నీకు ఏదైనా అవసరం ఉందో, నువ్వు ఏదైనా వెనుకబడిన స్థితిలో ఆహారం లేక, వేసుకోవడానికి బట్టలు లేక, ఉండడానికి సరైన మీరు ఉండడానికి ఇల్లు ఇస్తాం, మీరు కట్టుకోవడానికి బట్టలు ఇస్తాం అంటే అది నీకు మంచి వార్త కాదు. అది మంచి వార్తే. ఎందుకంటే నీకు అవసరం, నీకు ఆపదలో ఉన్నప్పుడు, నువ్వు వెనకబడిన స్థితిలో ఉన్నప్పుడు, నీకు ఎవరు సహాయం చేయలేదు. సమాజంలో ఎలా ఎదగాలో నీకు తెలియనప్పుడు, కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో నీకు తెలియనప్పుడు, ఇలా సంఘంగా కూడుకుంటే కాపరి ద్వారా దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటాడు. అదే యెషయా భక్తుడు, ప్రవక్త అయిన యెషయా గారు చెప్తున్నాడు, మీరందరూ రండి, మీరు మాత్రమే కాదు మీ కుటుంబ సభ్యులంతా కలిసి దేవుని మందిరానికి రండి. అప్పుడు మీ భర్త ఎలా ఉండాలో మీ భర్తతో మాట్లాడతాడు, భార్య ఎలా ఉండాలో భార్యతో మాట్లాడతాడు, పిల్లలు ఎలా ఉండాలో పిల్లలతో మాట్లాడతాడు, కుటుంబ యజమాని ఎలా ఉండాలో ఆ యజమానితో మాట్లాడతారు. మీరు మాత్రమే కాదు, మీతో పాటు జనులు గుంపులు గుంపులుగా కూడుకుని వస్తే మీరు రక్షించబడినట్లు వారు కూడా రక్షణలోనికి వస్తారు. జీవితాంతం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు వారు. నువ్వు 100 రూపాయలు సహాయం చేస్తే మరొకడు వచ్చి 1000 రూపాయలు సహాయం చేస్తే నిన్ను మర్చిపోతాడు 100 రూపాయలు సహాయం చేసిన వ్యక్తిని. కానీ అదే ఎవరూ వినిపించలేని సువార్తని, ఎవరూ వినిపింపలేని మంచి మాటల్ని ఈ సంఘం ద్వారా వినిపింప చేయబడుతున్నప్పుడు మీరే కాదు, మీ కుటుంబ సభ్యులే కాదు, మీ చుట్టుపక్కల ఉన్న అందరినీ తీసుకొని వస్తే మిమ్మల్ని వారు మరణించేంత వరకు మర్చిపోరు. అందుకని మనం సంఘంగా కూడుకుంటున్నాం, అందుకని దేవుని మాటలు వింటున్నాం, అందుకని దేవుని గురించి తెలుసుకుంటున్నాం, ఈ సువార్త విని రక్షించబడుతున్నాం. మరి ఈ సువార్తను విని రక్షించబడడం అంటే ఏంటి? ఒకవేళ సువార్త విని రక్షించబడితే ఆ కుటుంబం ఉజ్జీవంగా ఉండాలి అంటే ఏం చేయాలి? మనం ఈరోజు నేర్చుకుందాం ఆ 2 సందర్భాలని. ఒక స్త్రీ జీవితంలో నుంచి, అందరూ స్త్రీలే ఉన్నారు కాబట్టి స్త్రీ జీవితాన్ని గురించి తీసుకొని మీతో మాట్లాడతాను. ఒక స్త్రీ దేవుని గురించి ఎక్కడో విన్నది, ఆయన అంటే ఏంటో ఎక్కడో తెలుసుకుందామే, సమాజంలో ఎక్కడో వినబడుతుంది ఆ దేవుడు అంటే ఏంటో అని. ఆ స్త్రీ గురించి నేర్చుకుందాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తీ దేశంలో నుండి మనుషులను చదవండి. మేము ఇంటి ఎవరు విన్నారంట ఇవన్నీ? ఎర్ర సముద్రాన్ని ఆరేలాగా చేయడం, ఐగుప్తీ దేశంలో నుండి మిమ్మల్ని బయటికి విడిపించిన దేవుని గురించి, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన విధానాన్ని గురించి, మూడవది 2 రాజుల్ని చంపడం గురించి మేము విన్నాము అంటుంది. ఎవరు విన్నారు? ఈ 3 సందర్భాలను ఎవరు విన్నారు అంటే, యెహోషువ గ్రంథం ఇదే 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. ఎవరు దేవుని గురించి తెలుసుకున్నారు అంటే ఇక్కడ ఒక విషయం చెప్తూ ఉన్నాడు. పంపెను.
ఉమ్, 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 ఉమ్. పంపగా ఉమ్, 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 ఉమ్. వెళ్ళిరి. చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇక్కడ ఒక వేశ్య గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వ్యభిచారపు స్త్రీ ఆయన నిజమైన దేవుడు అని, పాయలుగా చేశాడు అని, ఇద్దరు రాజుల్ని చంపేశాడు అని, ఐగుప్తీ దేశంలో నుండి మిమ్మల్ని విడిపించిన దేవుడు ఎవరో నాకు తెలుసు అని ఎవరు చెప్తున్నారు? ఒక వేశ్య, ఒక వ్యభిచారి చెప్తుంది. రైట్? ఒక వ్యభిచారి దేవుని గురించి తెలుసుకుంది. దేవుని గురించి తెలుసుకోవడమే కాకుండా ఆ ఇజ్రాయేలు ప్రాంతంలో ఉన్న ఇద్దరు వేగుల వారిని యెహోషువ భక్తుడు పంపించినప్పుడు యెహోషువ ఆమె తన ఇంట చేర్చుకుంది ఆ ఇద్దరి వేగుల వారిని. ఎవరైనా ఇద్దరు అనుమానాస్పదంగా వచ్చి మన ఇంట్లో చేరుతారంటే మనం చేర్చుకుంటామా? కొత్త వ్యక్తులు ఇద్దరు వచ్చారు, ఒకరోజు మీ ఇంట్లో ఉంటామమ్మా, ఈరోజు నిలవండి ఇస్తానంటే ఈ రోజుల్లో ఇవ్వగలిగే సామర్థ్యం మనకుందా? పెట్టగలిగే సామర్థ్యం, ఉంచుకోగలిగే సామర్థ్యం మన దగ్గర ఉన్న భయం. ఎవరు వీడేంటి వచ్చి నన్ను అడుగుతాడు, ఎవడో నాకు తెలియదు, అసలు మనం చేర్చుకుంటామా? చేర్చుకోలేము. ఆ హృదయం మనకు ఉండదు. మరొక విషయం ఏంటి అంటే, వీరు వెళ్ళింది ఒక మంచి స్త్రీ దగ్గరకా? కాదు, ఒక వ్యభిచారి దగ్గరికి వెళ్ళారు. ఈ వ్యభిచారి దగ్గరికి వెళ్ళడానికి కూడా దేవుని చిత్తం దాగుంది. ఎందుకో తెలుసా? ఆమె దేవుని గురించి సువార్త విన్నది. సువార్త విన్న ఆమె రక్షించబడుతుంది. ఆమె మిమ్మల్ని చేర్చుకుంటుంది. మీరు వెళ్ళి ఆ వేశ్య ఇంటికి వెళ్ళండి అని చెప్పాడు. సువార్త అందరికీ వినిపిస్తుంది. దేవుడు అంటే ఎవరో అందరికీ తెలుస్తుంది. కానీ దేవుణ్ణి చేర్చుకునే వారే కొందరే. రక్షణ ఉద్యోగ మహాసభలో అనేక రోజుల నుంచి సభలు జరుగుతున్నాయి అని చెప్పేసి దాసులు వినిపిస్తున్నారు, యూట్యూబ్లో పెడుతున్నారు. కానీ మనం ఎంతమందిగా కూడుకుంటున్నాం? ఇక్కడ కొద్ది మందిగా కూడుకుంటున్నాం. అంటే దేవుడు సువార్తను వినిపించాలి అనే ఆశతో ఉన్నాడు. కానీ వినాలని ఆశ ఎందరిలో ఉంది? కొందరిలోనే ఉంది. ఆ కొందరే ధన్యులు. అవునా? విన్న మీరే ధన్యులు. విన్న మీకే ఆశీర్వాదం వస్తుంది. విన్న మీరే ఆత్మీయంగా అభివృద్ధి చెందుతారు. అలాంటి ఆశీర్వాదం, అలాంటి అభివృద్ధి ఒక వేశ్య జీవితంలో జరిగింది. ఆమె ఎంత అభివృద్ధి చెందిందో మనం ముందుకు వెళ్తే ఆమె జీవితాన్ని చదువుతూ ఉంటే మనకు నీళ్ళే వస్తాయండి. ఆ జీవితాన్ని ఎలా మార్పు చెందించాడో దేవుడు, ఎలా ఆమె రక్షణ విని, సువార్త విని రక్షణ పొందిన తర్వాత ఆమె జీవితం ఎలా మలచబడిందో చివర్లో చదువుకుంటూ ఉన్నప్పుడు మన గుండెలు బతుకుంటాం. ఎందుకు నేను నా దేవుని వాక్యాన్ని వినడానికి సంఘానికి నేను ఎందుకు వెళ్ళలేదు, సువార్త సభల్లో నేను ఎందుకు పాల్గొనలేకపోయాను అని చెప్పేసి రొమ్ములు బాదుకొని మనం బాధపడతాం. ఆ స్త్రీ జీవితాన్ని చివర్లో చదువుతూ ఉన్నప్పుడు. ఈమె ఎవరు? ఒక వేశ్య. దేవుని దాసులని, యెహోషువ పంపించిన వేగుల వారిని చేర్చుకుంది. చేర్చుకున్న తర్వాత ఆమె చెప్తుంది, ఆ వేగుల వారితో చెప్తుంది, అర్థమైపోయింది, మీరు ఎరికో పట్టణానికి వచ్చారు అంటే ఈ ఎరికో పట్టణాన్ని దేవుడు మీకు అప్పగించబోతున్నాడు. మాకు అర్థమైపోయింది. మీ దేవుడు ఎలాంటి వాడు అంటే ఐగుప్తీ దేశం నుండి మీరు విడిపించాడు, ఎర్ర సముద్రాన్ని ఆరేలాగా చేశాడు, మీకు ఎవరైతే ఎదురొచ్చారో వాళ్ళని చంపేశాడు. సో మీకు ఎదురుగా నిలబడే శక్తి నా దగ్గర లేదు. సువార్త వినకుండా, రక్షణ పొందకుండా, సభలకు హాజరవ్వకుండా దేవుని ఎదుట ఒక రోజు నిలబడే శక్తి మన యొద్ద ఉంటుందంటారా? ఉండదు. మనం చదువుకోకుండా మన ఊర్లో ఉన్న ఒక సర్పంచ్ ఎదుట వెళ్ళి నిలబడాలి అంటే మనకు అవకాశం ఉంటుందా? ఇంటి ఛాయల్లోనే కూడా రానివ్వరు మనల్ని, మనకు చదువు లేకపోతే. మనకంటూ ఒక హోదా ఒక ఊర్లో మనకి లేకపోతే వారింటి ఛాయల్లోనే కూడా మనం రానివ్వరు. ఆ ఇంటి గేటు కూడా మనల్ని తాకనివ్వరు. అదే నువ్వు చదువుకొని ఒక హోదాలో ఉండి నువ్వు వారింటికి వెళ్తే ఇంట్లోకి తీసుకొని వెళ్ళి మంచినీళ్ళు ఇస్తాడు నీకు. ఎందుకంటే నీకు ఒక హోదా ఉంది, ఒక అర్హత ఉంది నీకు. అదేవిధంగా దేవుని సన్నిధికి నువ్వు రావాలి అంటే దేవుడు నీకు ఒక అర్హతనిచ్చాడు. ఆ అర్హత నువ్వే పోగొట్టుకుంటున్నావు. మంచి మాటలు వినిపిస్తారు, రండి, మీరు రక్షించుకునే విధంగా మీ ప్రాంతంలో ఉన్న ప్రజల్ని కూడా రక్షించడానికి, సువార్తను వినడానికి సభలకు రండి.
అని దైవదాసులు పిలుస్తూ ఉన్నప్పుడు ఆ పిలుపును నువ్వు లెక్క చేయట్లా. ఆయన పిలిచినప్పుడు నువ్వు వినట్లా. ఆయన పిలిచినప్పుడు నువ్వు వినకపోతే నువ్వు పిలిచినప్పుడు ఆయన పలకడు. ఆయన పిలిచినప్పుడు నువ్వు రాకపోతే నువ్వు పిలిచినప్పుడు ఆయన రాడు. ఎందుకో తెలుసా? ఆయన సమయం ఇచ్చాడు నీకు, జీవితాంతం ఒక కాల పరిమితి నీకు దేవుడు నిర్ణయించాడు. ఇన్ని సంవత్సరాలు నువ్వు బ్రతకాలి భూమి మీద అని. ఆ నివసించినంత కాలం నీ అవసరాల కోసం, నీ సంపాదన కోసం, నీ బిడ్డల కోసం, నీ కుటుంబం కోసమే నువ్వు పని చేసావు, ముందుకు నడిచావు. దేవుని పట్టించుకోలేదు. కానీ నువ్వు ఈ భూమి మీద బ్రతుకున్నావు అంటే, ఈ భూమి మీద సంపాదించుకోగలిగావంటే, నీ పిల్లల్ని చదివించుకోగలిగావంటే కారణం ఎవరు అంటే దేవుడు. ఆయనను మర్చిపోయి ఈ సమాజంలో ఎంతో కాలం బ్రతికావు. రండి, సువార్త వినండి, రక్షణ పొందండి అని చెబుతున్నా మనం రావట్లేదు అంటే మనకి వేశ్యకున్నంత గుండె ధైర్యం మనకుంది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏంటి అంటే, వేశ్యకి సింహపు గుండె లాంటి ధైర్యం ఉంటుందంట. వేశ్య ఎవరికి భయపడదు. వ్యభిచారం చేసే స్త్రీలు ఎవరికి భయపడరు. చాలా ర్యాష్గా ఉంటారు, మొండిగా ఉంటారు. వాళ్ళు ఎంత తోడిన దగ్గరికైనా డైరెక్ట్గా వెళ్ళిపోతారు. వాళ్ళ గుండె ధైర్యం అలాంటిది. అలాగే మనం కూడా ఆ వృత్తిలో ఆ పనులు మనం చేయకపోయినా దేవుని ఎదుట అలాంటి హృదయాన్ని మనం కలిగి ఉన్నాం. సింహపు లాంటి గుండెను మనం కలిగి ఉన్నాం. ఎలాగో తెలుసా? దేవుడు పిలిచినప్పుడు రాం. మందిరానికి రండి అంటే రాం. ప్రార్థన చేయండి అంటే చేయం. సువార్త పనిలో పాల్గొనండి అంటే పాల్గొన్నాం. వీరందరూ ఎలాంటి వారంటే సింహపు గుండె కలిగిన వారు. ఈ సింహపు గుండె కలిగిన వారందరూ యూదా గోత్రపు సింహమైన దేవుని ఎదుట ఒక రోజు నిలబడే రోజు వస్తుంది. అప్పుడు మీ హృదయం చెల్లుబాటు అవ్వదు, మీ ధైర్యం సరిపోదు. ఆయన వెలుగులో నిలబడడానికి మీ చీకటి తొలగిపోయింది. ఆయన ఎదుట నిలబడలేవు, ఆయనతో మాట్లాడలేవు, సమాధానం చెప్పలేవు, ఆయనకు దూరం అయిపోతావు. కానీ ఆయనకు దూరం అవ్వకుండా ఆయనకు దగ్గరగా ఉండాలి అంటే దేవుడు నీకు ఆయుష్నిచ్చినప్పుడే దేవుని దగ్గరికి రావాలి. ఆ పని ఎవరు చేశారు అంటే ఒక వేశ్య చేసింది పరిశుద్ధ గ్రంథంలో. ఈమె జీవితాన్ని చెప్పడానికి గల కారణం ఏంటి అంటే, చాలా మంది స్త్రీలు వాళ్ళ భర్తల విషయమై బాధపడతారు. నా భర్త త్రాగుబోతండి, నేను రాగలుగుతున్నాను కానీ నా దేవుని మందిరానికి నా భర్తను రప్పించుకోలేకపోతున్నాను, నడిపించుకోలేకపోతున్నాను. చాలా మంది స్త్రీలు బాధపడుతూ ఉంటారు, అక్క చెల్లెలు బాధపడుతూ ఉంటారు, తమ భర్తల విషయమై రోధిస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ ఈ స్త్రీ తన జీవితంలో సువార్త విన్న తర్వాత తన కుటుంబాన్ని ఎలా రక్షించుకుందో మనకు అర్థం అవ్వాలి. మొదటిది, ఎక్కడో విన్నది దేవుని యొక్క గొప్పతనాన్ని. అంటే ఏమి? సువార్త విన్నది, మంచి మాట విన్నది, దేవుడు అంటే ఎవరో తెలుసుకుంది, ఆయన ఎలాంటి వాడో, ఎంత శక్తిమంతుడో ఆయన గురించి ఎరిగి ఉంది. తెలుసుకున్న తరువాత 13వ వచనం దగ్గర నుంచి ఒక సహాయాన్ని ఆమె అడుగుతుంది. ఏంటి? చదువుకుందాం. 2వ అధ్యాయము 13వ వచనం. ఉమ్ 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 కిటికీలో నుండి ఉమ్ 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 ఉత్తరవాది. చూడండి, ఇక్కడ ఆ వేగుల వారిని చేర్చుకున్న తర్వాత, ఆమె వారికి చేర్చుకొని సహాయం చేసిన తర్వాత వారు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఒక విజ్ఞాపన చేసింది, ఒక విన్నపం చేసింది ఆ వేగుల వారికి.
ఏమని విన్నపం చేసిందంటే, ఇదిగో మీరు అపాయంలో ఉన్నప్పుడు నేను సహాయం చేశాను కదా, ఇప్పుడు నేను, మా అమ్మ, మా నాన్న, మా అన్న తమ్ముళ్ళు, మా అక్క చెల్లెళ్ళు నేను తెలుసుకున్నట్టు నిజదేవుని గురించి తెలుసుకోలేదయ్యా. నేను కుటుంబం రక్షణలో లేకపోతే నరకానికి వెళ్ళిపోతారయ్యా. నా కుటుంబానికి సువార్త తెలియకపోతే నా కుటుంబం నాశనం అయిపోతుందయ్యా. ఎరికో పట్టణాన్ని మీరు నాశనం చేయడానికి దేవుడు మీకు అవకాశం ఇచ్చాడు కదా, ఇప్పుడు నేను చేసిన సహాయాన్ని బట్టి ఒక్కసారి ఆ ఎరికో పట్టణాన్ని నాశనం చేస్తున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పేసి విన్నపం చేసుకుంది వేగుల వారి. ఇలాంటి ప్రార్థనని మనం అందరం చేస్తాం. అయ్యా నా భర్త మారాలి, నా పిల్లలు మారాలి, నా కుటుంబం మారాలి. మనందరం ప్రార్థన చేస్తామా లేదా? ప్రార్థన చేస్తాం. నా కుటుంబ సభ్యులు మారాలి, నా పిల్లలు మారాలి, నా పిల్లలు రక్షణలోనికి రావాలి, ఎవరి కాలంలో ఉన్న నా పిల్లలు మార్పు చెందాలి, నా అక్క, నా చెల్లి, నా తమ్ముడు, మా అమ్మ, మా నాన్న, భర్త, భార్య మీ అందరూ రక్షణలోనికి వస్తే ఆ కుటుంబం చాలా బాగుంటుంది అని మనం కూడా ఈ వేగుల వారికి విన్నపం చేసుకున్నట్టు మనం కూడా విన్నపం చేసుకుంటాం పరమందున్న తండ్రికి. రైట్? ఇలాగా విన్నపం చేసుకున్న తర్వాత వారు సరే అన్నారు. సరే అని ఒక కండిషన్ పెట్టారు. 19వ వచనం చదువుకుంటే ఆ కండిషన్ ఏంటి అంటే, సరే నువ్వు చెప్పావు కదా, నువ్వు చెప్పినట్లే మేము చేస్తాం, కానీ ఆ శపితమైన ఎరికో పట్టణం నాశనం చేయడానికి వచ్చినప్పుడు ఆ రోజున మీరందరూ ఇంట్లోనే ఉండాలి, ఇంటి బయటికి దాటి ఎవరు కూడా వెళ్ళకూడదు. ఒకవేళ ఆ రోజున మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా బయట ఉంటే మాకు సంబంధం లేదన్నారు. అర్థమైందా? ఎవరైనా రక్షించడానికి సిద్ధపడి ఉంటే ఇంట్లోకి రండి, మీ కుటుంబాన్ని అంతటినో మీ ఇంట్లోనే ఉంచుకో. అప్పుడు మీ పట్టణం మీదకి వచ్చిన కానీ దేవుని సన్నిధిలో దేవుని మాటలు వింటే, ఆయన రక్షణ గురించి, ఆయన సువార్త గురించి మనం తెలుసుకుంటే ఎక్కడ లేని ఆనందం మనకు వస్తుంది. ఆ వేశ్య ఆ ఆనందాన్ని వెతుక్కుంది తన కుటుంబంలో, అప్పుడు ఉజ్జీవంగా ఉంటుంది. మనం ఒక్కరం వచ్చి ఇక్కడ కూర్చొని దేవుని స్తుతిస్తే బాగుంటుందా? కుటుంబం అంతా వచ్చి దేవుని సన్నిధిలో సమయం గడిపితే బాగుంటుందా? చెప్పాలి మీరే. మీరు ఒక్కరే వచ్చి ఇక్కడ కూర్చొని సువార్త వింటే బాగుంటుందా? కుటుంబం అంతా వచ్చి సువార్త వింటే బాగుంటుందా? ఒక్కరు తిండి తింటే అందరికీ ఆకలి తీరుతుందా? అందరూ తింటేనే అందరికి ఆకలి తీరుతుందా? అందరూ తింటేనే అందరి కడుపులు నిండుతాయి, అందరూ ఆరోగ్యంగా ఉంటారు. మీరు తిని అందరూ ఆరోగ్యంగా ఉండాలి అంటే అది చల్లదు. మీరు విన్నట్లు మీ కుటుంబానికి కూడా సువార్త వినిపించాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. అదే వేశ్య జీవితంలో నుంచి దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. ఆమె తన కుటుంబాన్ని రక్షించాలనుకుంది, రక్షించుకుంది. తరువాత సువార్తను వినకుండా, సంఘంలో లేకుండా, సమాజంలో మీ పనుల్లో వెళ్ళిపోతే మాత్రం నాకు సంబంధం లేదంటున్నాడు దేవుడు. నేను చెప్పాను రండి అని, సువార్త వినండి అని పిలుపునిచ్చాను, మీరు వినకపోతే నాకు సంబంధం లేదంటున్నాడు దేవుడు. ఆ ప్రశ్నే దేవుడు మనకేస్తే మనకి సహాయం చేసేవాడు ఎవరు లేరు ప్రియులారా. ఏ అధికారి మనకు సహాయం చేయలేడు, ఏ ప్రభుత్వ అధికారి కూడా మనకు సహాయం చేయలేడు. మన పైన ఉన్నత స్థాయిలో అధికారంలో ఉన్న వారు కూడా ఎవరు మనకు సహాయం చేయలేరు. ఆ సమయంలో దేవుడు మాత్రమే మనకు సహాయం చేయగలుగుతాడు. ఆ దేవుణ్ణే విడిచిపెట్టి సువార్తను వినకుండా సమాజంలో బ్రతికితే నాకు సంబంధం లేదు అంటున్నాడు దేవుడు. ఇంకా అప్పుడు మనమే ఉత్తరవాదులమా, బయట వాళ్ళు కారణం అవుతారా? రండి అని పిలిచారు, రాకపోతే తప్పు మనదా, పిలిచిన వారిదా? రండి అని పిలిచినప్పుడు రాకపోతే కాపరికి నష్టపోయేది ఏం లేదు. ఆయన దేవుని పని చేయాలి అని వచ్చాడు. ప్రజలు వచ్చినా రాకపోయినా దేవుని పని చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఆయన రక్షణలో ఉంటాడు. దేవుని దగ్గర నుంచి ఆయన మహిమను పొందుకుంటాడు. పిలిచినప్పుడు రాలేదు చూసారా, మిమ్మల్ని అడుగుతాడు ఎందుకు రాలేదు మీరు అని. అప్పుడు కాపరికి వెళ్ళి చూసి బాధపడాలి. పిలిచినప్పుడు రాలేదయ్యా, మా కర్మ ఏం చేస్తాం, ఇలా బాధపడుతున్నాం ఇప్పుడు అనుకుంటా. అది ఎలా ఉంటుందో తెలుసా? ఒక ధనవంతుడు లాజరును చూసి బాధపడుతూ ఉంటాడు. అబ్రహాము రొమ్మున అనుకున్న లాజరు, నీ చిటికెన వెళుతూ ఒక్క బొట్టైన నీటి బొట్టైన నాన్నల మీద కార్చయ్యా, దాహంగా ఉంది అని బాధపడతాడు కదా ధనవంతుడు. అలా ఉంటుందన్నమాట మన పరిస్థితి. సువార్త సభలకు వెళ్ళకపోతే, సువార్త వినకపోతే మన కుటుంబం అలా బాధపడుతుంది ధనవంతుని వలె. అలా మీరు బాధపడకూడదు అనే ఆయన సత్యాన్ని తెలుసుకొని సువార్తను విని రక్షించబడ్డాడు. ఆయనతో పాటు ఇంకా నా అన్నదమ్ములు రక్షించబడాలని సభలు పెట్టాడు. రాలేట్లు అంటే, రావట్లేదు అంటే దేవుడే ఒకరోజు మనల్ని ప్రశ్నిస్తాడు, ఎందుకు రాలేదు నువ్వు అని. అప్పుడు నవ్వది ఏముండదు, ఎడవడమే. ఆ పరిస్థితి రాకూడదు అనే ఈ సభలు మీ కాపరి ఏర్పాటు చేశాడు. దాన్ని సద్వినియోగపరచుకోండి.
సువార్త వినండి, రక్షణ పొందండి. శక్తి ఉన్నప్పుడే దేవుని కొరకు పనిచేయండి. శక్తి ఉన్నప్పుడే దేవుని సన్నిధిలో సమయం గడపండి. అప్పుడు వేశ్య తన కుటుంబాన్ని ఎలా రక్షించుకుందో మీరు అలా రక్షించబడతారు. సంఘంలోనికి రండి, దేవుని మాటలు వినబడతాయి అని చెప్పినప్పుడు వచ్చి దేవుని సువార్తని వినండి. ఈ విధంగా తన కుటుంబం అంతటిని రక్షించుకుందా అంటే రక్షించుకుంది. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం. ఈ పట్టణము శపించబడను, బా చెప్పాడు. టైం వచ్చేసింది. టైం వచ్చేసిన వెంటనే దేవుడు చెప్పాడు, రాహాబును మాత్రం ఏమీ చేయకండి. ఆ పట్టణాన్ని నేను శపించాను, ఆ పట్టణం నాశనం అయిపోతుంది. కానీ వేగుల వారిని చేర్చుకున్న రాహాబుని మాత్రం మీరేం చెయ్యొద్దు అని చెప్పేశాడు దేవుడు కదా. ఎంత మంచి మాట కదా. దేవుడు అంటే ఎవరో మనందరికీ తెలుసు, మనమంటే ఎవరో దేవుడికి తెలియడమే గొప్ప విషయం. మాజీ ముఖ్యమంత్రి జగన్ గారైనా, ప్రజెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైనా అందరికీ తెలుసు. మనం జగన్ గారికి తెలియడం గొప్ప, ఆయన అందరికీ తెలుస్తాడు. మనం ఆయనకి తెలియడం గొప్ప. ఆపదలో ఉన్నప్పుడు మనల్ని ఆయన్ని గుర్తించి మనకు సహాయం చేయడం గొప్ప. ఆ గొప్ప సహాయాన్ని ఈ వేశ్య అయిన రాహాబు పొందుకుంది. మనం కూడా ఆ సహాయాన్ని పొందుకోవాలి అంటే దేవుని సన్నిధికి రావాలి, దేవుని మాటలు వినాలి, దేవుని సంఘంలో మనం చేర్చబడాలి. అప్పుడే మన కుటుంబం రక్షించబడుతుంది, అప్పుడే మనము ఉజ్జీవంగా ఉంటాం. కాబట్టి ప్రేమైన దేవుని వాళ్ళారా, దేవుడు చెప్పినట్టే చేశాడు ఆమె జీవితంలో. మనము ఎవరైనా తెలియని కొత్త వ్యక్తుల్ని చేర్చుకోవాలంటే సందేహపడతాం. ఒక కాపరి ద్వారా దేవుని మాటలు వినాలి అంటే మనం సందేహపడతాం. కొన్ని కుటుంబాలలో సువార్థికులు వెళ్ళి మీ కుటుంబం రక్షించబడేలా కొన్ని మంచి మాటలు చెప్తాము అంటే కొందరు చేర్చుకుంటారు, కొందరు పెద్ద చెప్పొచ్చావులే నీ పన్ను చూసుకో అంటారు. అలా అనేవారు లేరా? ఉన్నారు. జీవితంలో ఎదురైనప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అందులో అన్యులు ఉన్నారంటే పెద్దగా బాధపడిన అవసరంలా, అందులో క్రైస్తవులు కూడా ఉన్నారండి. కొన్నిసార్లు వెళ్ళి ప్రార్థన చేస్తామంటే ఆ మయ్యగారు చేస్తారులే, మాకు కాపరి ఉన్నాడు, మీరు అవసరం లేదులేండి అంటారు. ఆ మాటలు విన్నప్పుడు అలా బయటికి త్రోసేసినప్పుడు సువార్థికుని ఎంతో బాధ అనిపిస్తుందండి. ఒక సువార్థికుని అయినా, ఒక సేవకుని అయినా ఎప్పుడు కూడా మనం ఆ విధంగా చేయకూడదు. నీకు సహాయం అయితే గిన్నెడు చన్నీళ్ళు ఇవ్వు, లేకపోతే ప్రార్థన చేయించుకొని బయటికి పంపించేసి. అంతేకాని సేవకుని మనం త్రోసేయద్దు. సేవకుడి మాటను మన భూమి మీద ఉన్నప్పుడు త్రోసేయద్దు. సేవకుడి మాటను త్రోసేస్తున్నావు అంటే, సేవకుని తెచ్చుకోలేకపోతున్నావు అంటే దేవుణ్ణే నువ్వు బయటికి నెట్టేస్తున్నావు అని అర్థం. కానీ రాహాబు ఆ పని చేసిందా, చేయలేదా? ఆ పని చేయలా. వేగుల వారిని చేర్చుకుంది. రండి, నేను మీకు నీడనిస్తాను, సమయం రాగా మీరు బయటికి వెళ్ళిపోతారు, నేను మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్పింది. వేగుల వారిని రక్షించింది, తాను తన కుటుంబం రక్షించుకుంది వేశ్య. మరి మన వల్ల సాధ్యం కాదంటారా? సాధ్యమవుతుంది, కానీ మనం పని చేయం, అదే బాధ. వేశ్య ప్రార్థన చేసింది, వేశ్య దేవునికి భయపడింది, వేశ్య దేవుని సువార్తను తెలుసుకుంది, తాను రక్షించబడినట్లుగా తన కుటుంబాన్ని రక్షించుకుంది. దేవుని రాకడ, కుమారుని రాకడ కూడా ఎప్పుడో మనకు తెలియదు. సమయం ఉండగానే బుద్ధి కలిగిన కన్యకల్లాగా మన కుటుంబాన్ని, మన సంఘానికి నడిపించాలి. దేవుని సువార్తను వినిపించాలి. వినిపించినా మారకపోతే దేవుడు లెక్క అడుగుతాడు అతనికి. అతని సంబంధం అది. అతని ప్రాణానికి అతడు ఉత్తరవాది, అతని ఆత్మకు అతడు ఉత్తరవాది. తీసుకొని వచ్చి సభలో కూర్చోబెట్టడం మన పని. అది మనం చెయ్యాలి. మనం బ్రతిమాలాలి. అవసరమైతే వాళ్ళు కాళ్ళు పట్టుకుని, చేతులు పట్టుకుని, రండి సువార్త వినండి అయ్యా, దేవుని మాటలు వినండి అయ్యా, మనం బ్రతిమాలుకోవాలి వారిని. అంత బ్రతిమాలిన రాలేదనుకోండి, ఇప్పుడు చెప్పాడు కదా వేగుల వారు, ఇంటికి వెలుపలుంటే నాకు సంబంధం లేదు, వారి ప్రాణాలకు వాళ్ళే ఉత్తరవాదులు అని చెప్పినట్లు దేవుడు కూడా అలాగే వదిలేస్తాడు రక్షణ సువార్త వినకపోతే. ఈ విధంగా వేశ్య తాను రక్షించబడింది, తన కుటుంబాన్ని రక్షించుకుంది. దీని అంతటికి గల కారణం ఏంటి అంటే కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి, అది చదువుకుందాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనం.
సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనం. తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి గల కొన్ని కారణాలు వేశ్య జీవితం నుంచి దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. అందము దేవుడిచ్చింది. అర్థం అవ్వాలి అంటే అందము అంటే ఏంటి అంటే, కొంతమంది చూడడానికి ముఖంలో రంగు ఉండకపోవచ్చు, నల్లగా ఉండొచ్చు, చక్కనమ్మలాగా చీకట్లోకి వెళ్తే కనిపించకుండా ఉండొచ్చు. కానీ వారి మనసు, కొంతమందికి మనం చెప్పుకుంటారే చూడడానికి నల్లోడు కానీ మనసు ఎంతో తెల్లనిదిరా, ఎంతో మంచోడు రాడు. రంగు లేదనే కానీ అబ్బాయి చక్కనోడమ్మా, రంగు లేనిదే కానీ అమ్మాయి హృదయం చాలా మనసు మంచిదిరా అని అంటాం. చూసారా, అది అందం, దేవుడిచ్చింది అది. కానీ ఆ మంచి హృదయాన్ని పాడు చేసుకొని మోసపోతున్నాడు మనిషి. ఎందుకో తెలుసా? సౌందర్యాన్ని చూసుకొని మురిసిపోతున్నాడు. సౌందర్యం అంటే మేకప్, మనకి మనంగా వేసుకుంటుంది. మేకప్ వేసుకొని వారికి వారు సంతోషిస్తారు. చూడండి కొంతమంది, అవునా, సమాజంలో మేకప్ వేసుకొని అస్సలు నా అంత హీరోయిన్, నా ఇంత హీరో సమాజం లేడని తిరుగుతారు. అది వ్యర్థం అంటున్నాడు దేవుడు, అది వద్దంటున్నాడు. నేను నీకు అందాన్ని ఇచ్చాను, మంచి స్వభావాన్ని నీకు ఇచ్చాను, మంచి హృదయాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, యథార్థమైన హృదయాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. కానీ దాన్ని వినియోగించుకోనకుండా, దానికి పని చెప్పకుండా నువ్వు మోసపోతున్నావు. నీ కళ్ళల్లో నువ్వే నీ ఏళ్ళు కుచ్చుకుంటున్నావు అంటున్నాడు దేవుడు. నీకు నువ్వే వెళ్ళి గుంతలో పడుతున్నావు, నీ కాళ్ళను నువ్వే బురదలో పెట్టుకుంటున్నావు. మోసపోమాకు మనిషి, అర్థం చేసుకో, ఆలోచించు ఒకసారి. నీ జీవితం ఎంతో విలువైంది. అమ్మాని రక్తం నేను కొనుక్కున్నాను, ఎందుకు బురదలోకి వెళ్తున్నావు? అలా పంది వెళ్ళినట్టు అలా వెళ్ళకు, రా. వేశ్య అందంగా ఉంది, సౌందర్యవతి, కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ. మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నాకేంటి లాభం? నాకేంటి లాభం? దేవుని మాట విన్నాను, నాకేంటి లాభం? ఏం లాభం చెప్తున్నారు చూడండి. కీర్తనల గ్రంథము 130వ సంకీర్తన 3వ వచనం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే లాభం ఏంటి? కీర్తనల గ్రంథము 130వ సంకీర్తన 3వ వచనం. భయభక్తులు నిలిపితే దేవుని యొద్ద మనకేం దొరుకుతుందంట? క్షమాభిక్ష దొరుకుతుంది. దేవుని యందు భయం లేకుండా, భక్తి లేకుండా ఒక వేశ్య తిరిగినట్టు సమాజంలో తిరిగితే క్షమాపణ దొరకదు నీకు, సువార్త అర్థం కాదు నీకు, తెలియదు నీకు, కుటుంబాన్ని రక్షించుకోలేవు నువ్వు. దేవుని మాట విని ఎప్పుడైతే భయపడతావో, దేవుని పిలుపుని విని ఎప్పుడైతే భయపడతావో, అప్పుడు నీ పాపాలన్నిటికీ క్షమాపణ దొరుకుతుంది. వేశ్య ఆ పని చేసింది, భయపడ్డది. దేవుని గురించి తెలుసుకొని, అమ్మో నేను రక్షణ పొందకుండా చచ్చిపోతే నా అంతము ఎవడూ తీర్చలేనిది, నా అంతము ఎవడూ తీసుకొని రాలేనిది, నా అంతం, నాకొద్దా జీవితం, భయపడిపోయింది. కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా, ఆ భయం మనలో ఉండాలి. రక్షణ పొందకపోతే ఆ భయం ఎలా ఉంటుందో పరిశుద్ధ గ్రంథం చదివినప్పుడు అర్థమవుతుంది. నరకం ఎంత ఘోరమైందో అప్పుడు మనకు అర్థమవుతుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. పురుగు అంటే ఆత్మతో పోల్చబడింది. మనము నిత్యము కాలిపోతూ ఉంటే ఆనందంగా ఉంటుందా, బాధగా ఉంటుందా? ఎంతో వేదన, ఎంతో బాధ. ఆ బాధ అక్కడ పడడం కంటే ఇక్కడ తెలుసుకొని సుఖపడడం మేలు. జీవితం అంతా అయిపోయిన తర్వాత దేవుడు అంటే ఎవరో తెలుసుకొని బాధపడడం కంటే, దేవుడు జీవితాన్ని ఇచ్చినప్పుడు తెలుసుకొని బ్రతకడమే గొప్ప జీవితం. రాహాబు పనిచేసింది. రాహాబు కాదు, ఒక వేశ్య పనిచేసింది. రాహాబు అంటే ఆ పదానికి, ఆ పేరుకి అర్థం ఏంటి అంటే విశాలత లేదా గర్వం. ఆమెలో ఉన్న గర్వాన్ని పక్కన పెట్టింది, విశాలమైన హృదయంతో దేవుడు చేర్చుకుంది. అలాంటి విశాలమైన హృదయం దేవుడు మనకు కూడా ఇచ్చాడు. కానీ మనమే, ఆయన మన హృదయం అని తలుపునొద్ద నుంచొని తలుతూ ఉన్నాడంట, ఎప్పుడు ఆహ్వానిస్తావా అని, ఎప్పుడు రా అని పిలుస్తావా అని. కానీ మనమే ఆహ్వానించట్లా, మనమే పిలవట్లేదు దేవుని మన హృదయంలోనికి. అప్పుడు మనం ఎలా రక్షణ పొందుతాం? ఎలా మన కుటుంబాన్ని రక్షణలోనికి నడిపిస్తాం? ఎలా కొంతమందిని సువార్త సభలకు నడిపిస్తాం?
నడిపించలేం. మనకే దేవుడు అంటే ఏంటో అర్థం కాకపోతే మనం ఇంకెంతమంది నడిపిస్తామండి? మన కుటుంబ సభ్యుల్ని మనమే నడిపించుకోకపోతే ఎలాగండి? నడిపించాలి కదా. నీ కుటుంబాన్ని తీసుకొని రావాలి. పనులు పాటలు పక్కన పెట్టేసేయాలి. అవి అవి సెకండరీ. ఒక వారం రోజులు పని చేసుకోకపోతే మన కుటుంబ పోషణ గడవదా? గడుస్తుంది. వారం కాదు, ఒక వారం పనిచేసి దేవుని కొరకు నువ్వు శ్రమపడు, 2 వారాలకు తగ్గ జీతాన్ని దేవునికి ఇస్తాడు. ఇది మనందరికీ తెలిసిన సూత్రమే, కాకపోతే మనం పాటించాం అంతే, పని చేయం అంతే. అమ్మో, ఒక ఆదివారము ప్రతిరోజు 200 ఇస్తాము, ఈ ఆదివారం పని చేస్తే 400 ఇస్తామంటే మందిరానికి వస్తాం, పనికి వెళ్తాం. 100% పనికి వెళ్తాం. 400 వస్తున్నాయి, చక్కగా భోజనం తెచ్చుకొని తినొచ్చు అంటాం. సాయంత్రం కల్లా విసర్జించేస్తాం ఆహారాన్ని. కానీ ఈ సువార్త వింటే ఒక్కరోజు లాభం కాదు, జీవితాంతం లాభమే ఈ సువార్త, ఈ ఆహారం నీకు. ఇది అక్షయమైనది, క్షయమైనది, నశించిపోయేది కాదు. నీ రక్షణలోనికి నడిపించేది ఆహారం. ఆ పని నువ్వు చేయాలి, అలా నువ్వు బ్రతకాలి. వేశ్య తన జీవితంలో తనకున్న డబ్బుని ఆశించలా, కానీ నేను రక్షించబడినట్లు నా కుటుంబం రక్షించబడాలంటే నేనేం చేయాలి? మొట్టమొదట దేవునికి భయపడాలి, అప్పుడు నాకు క్షమాపణ దొరుకుతుంది అని దేవుని యందు భయభక్తులు కలిగి జీవించింది. దేవుని దగ్గర నుంచి క్షమాపణ పొందుకుంది. అపాయం వచ్చినప్పుడు దేవుడు ఆ కుటుంబాన్ని తప్పించేశాడు. ఈ వేశ్య జీవితం మీకు అర్థం అవ్వాలి అంటే మీరందరికీ తెలిసిన సుపరిచితమైన వ్యక్తి నీతిమంతుడు నోవాహు గారు. ఓడలోనికి నోవాహు తన కుటుంబ సభ్యుల్ని పిలిచినప్పుడు వచ్చేశారు. నోవాహు కుటుంబం తప్ప మిగిలిన వారందరూ ఏమైపోయారు? చచ్చిపోయారు. రండి, దేవుని మాటలు వినండి, దేవుడు అంటే ఏంటో తెలుసుకోండి అన్నప్పుడు వినలా ఎవరు కూడా. వారి స్వనాశనానికి వారే గోతులు తవ్వుకున్నారు. వేశ్య కూడా పని చేసింది. దేవుని గురించి తెలుసుకున్న తర్వాత నేను రక్షణ పొందాను, నా కుటుంబం కూడా రక్షణ పొందాలి అని. ఇక్కడ స్థానిక సంఘ కాపరి కూడా నేను రక్షించబడ్డాను, నా కుటుంబం రక్షించబడింది, నా అన్నలు నాకు ఎంతో వాళ్ళు కూడా నడిపినామని కష్టమైన నష్టమైన భారమైన తానే తన జీవితాన్ని విడిచిపెట్టి మీ కొరకు దేవుని కొరకు ప్రయాసపడుతున్నాడు. ఇక్కడ మనకి చిన్న చూపుగా కనిపించవచ్చు, కానీ దేవుని రాజ్యంలో ఒక గొప్ప కిరీటాన్ని అందుకుని బ్రతుకుతారు. అప్పుడు మనం బాధపడతాం, అయ్యో ఎందుకు నాయనా నువ్వు పిలిచినప్పుడు నేను రాలేదు, కాపరి చెప్పినప్పుడు ఎందుకు ఈ మాట ఇలా. అప్పుడు బాధపడితే ప్రయోజనం ఏమీ లేదు. ఆయుష్ ఉన్నప్పుడు కానీ ఉపయోగించుకోవాలి నీ జీవితాన్ని, నీ శక్తిని, నీ ఆలోచనని. అలా చేయకపోతే అప్పుడు బాధపడతావు. అందుకే దేవుడు బాధపడకుండా నువ్వు సంతోషంగా ఉండాలి అని సువార్తని మన మధ్యలోనికి, మన చేతిలోనికే పంపించాడు. కానీ మనం ఏం చేస్తామంటే చదవం, వినం, లెక్కలింతనంగా చూస్తాం. దేవుని మందిరంలో ఏముంది, ఏదో వాళ్ళకు వచ్చిన 4 మాటలు చెప్పుకొని పోతారు. ఏంటి లాభం? నాకు లాభం ఏం లేదు. లాభం లేదని ఎందుకు అనుకుంటున్నావు అంటే వాక్యం అంటే ఏంటో, వాక్యం యొక్క విలువ ఏంటో నీకు అర్థం కాలేదని అర్థం. దేవుడు అంటే ఎవరో నీకు అర్థం కాలేదని అర్థం, మందిరానికి రావట్లేదంటే. కానీ వేశ్య తాను రక్షించబడింది, తన కుటుంబాన్ని రక్షించుకుంది, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించింది. ఇది మొదటి పని ఆ స్త్రీ చేసినది. రెండో పని చదువుకుందాం. యాకోబుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. ఒక వేశ్య ఎలా తీర్చబడిందంటండి? నీతిమంతురాలుగా. ఒక చెడ్డ వ్యక్తిని ఎవడైనా మంచోడు అంటారా? ఒక వేశ్యని ఎవడైనా ఇది మంచిది అంటారా? అనరు. ఒక త్రాగుబోతుని మంచోడరా అంటారా? అనరు. కానీ దేవుడు ఆమె హృదయాన్ని చూసి ఆమెకి నేనంటే ఎవరో తెలిస్తే ఆమె జీవితం ఎంత గొప్పగా ఉంటుందని వేగుల వారిని ఆమె ఇంటికి పంపించాడు. చేర్చుకుంది, రక్షణ పొందింది, సువార్త విన్నది, నీతిమంతురాలుగా తీర్చబడింది. ఆ కిరీటం ఎవరిస్తారండి? భూమి మీద ఎవరైనా ఇస్తారా? నీతిమంతుని కిరీటం మేము ఇస్తామని భూమి మీద ఎక్కడైనా వినపడిందా మీకు? మిస్ ఇండియా అయితే ఒక కిరీటం పెడతారు, ఇంత చిన్నదే. మరలా ఇంకో సంవత్సరం మిస్ ఇండియా కాంపిటీషన్ పెడితే ఇంకో వస్తుంది, ప్లేస్ మారుతుంది, కానీ కిరీటం ఒకటే. కానీ స్త్రీ జీవితంలో చూడండి, నీతి కిరీటం ఎవరిస్తారు ఈ భూమి మీద? ఎవడు. కానీ వేశ్య పొందుకుంది ఎందుకో తెలుసా? దేవుడు చెప్పినప్పుడు విన్నది, దేవుడు అంటే ఏంటో తెలుసుకున్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చింది, హృదయంలోనికి ఆహ్వానించింది.
నువ్వు కూడా ఆహ్వానిస్తే నీ జీవితం ఎంత పాపందైనా, నీ జీవితం ఎలాంటి పాప భూయిష్టంలో బ్రతుకుతున్నా, నువ్వు వేశ్యవైనా, త్రాగుబోతువైనా, వ్యభిచారివైనా, ధూమపానం చేస్తూ సమాజంలో అల్లరి చిల్లరగా తిరుగుతున్నా, దేవునికి నీ హృదయంలో చోటిస్తే నీతిమంతుడుగా తీరుస్తాడంట దేవుడు, క్రియల మూలంగా. ఎంత గొప్ప విషయం కదా. ఒక మనిషి ఆ జీవితంలో చిన్న తప్పు కనిపిస్తే వాడి జీవితాన్ని అంతా చీకటి చేస్తాడు. కానీ దేవుడు ఆమె జీవితంలో ఉన్న ఒక చిన్న మచ్చను కూడా తీసేసి ఈమె పరిశుద్ధురాలుగా నిలబడాలి నా ఎదుట అని చెప్పేసి దేవుడు జీవితాన్ని అంతా తీర్చిదిద్దుతాడు. అదే దేవుడికి మనిషికి ఉన్న ఆలోచన వ్యత్యాసం. ఒక చిన్న సిగరెట్ తాకు ఎక్కడన్నా ఒక యవనస్తుడు కనిపించాడు అనుకోండి, అమ్మో తాగి నీ కొడుకు తూలుతున్నాడు అక్కడ ఊర్లో, చెప్తారా చెప్పరా? చెప్తారు. ఉంటారా అలాంటి వాళ్ళు? మనిషి స్వభావం అలాంటిది. కానీ దేవుడు అలా ఉండడండి. ఆ చిన్న ధూమపానం కూడా తీసేసి వీని మంచో చేయాలని నేను ఆలోచిస్తాడు దేవుడు. అది దేవుని ఆలోచన. దేవుని దగ్గరికి ఎందుకు రావాలి అంటే నీలో ఉన్న చీకటిని అంతటిని తొలగించుకోవడానికి రావాలి, సువార్త వినడానికి రావాలి, నీవు నీతిమంతుడిగా తీర్చిదిద్దబడ్డానికి రావాలి దేవుని సన్నిధికి. అప్పుడు నీతి కిరీటం దేవునికి పెడతాడు. ఆయన రాజ్యం శాశ్వతమైనది, ఆయన రాజ్యం సకల యుగంలో ఉండేది, ఆయన రాజ్యానికి అంతమే లేదు. ఆ రాజ్యంలో నిన్ను ఒక రాణిలాగా, ఆ రాజ్యంలో నిన్ను ఒక రాజులాగా నిలబెట్టాలనుకుంటున్నాడు. కానీ దేవుడు నువ్వేం ఆలోచన చేస్తున్నావంటే ఇక్కడ రాజులాగా బ్రతికి చచ్చిపోతే చాలనుకుంటున్నావు. కానీ దేవుడు నిన్ను శాశ్వతమైన రాజుగా, అందుకనే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించాడు, నువ్వు చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించబడితే రాజులైన యాజక సమూహంగా దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఆ శాశ్వతమైన స్థానాన్ని పోగొట్టుకొని ఇక్కడ బ్రతకడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. అది చాలా తుచ్చమైన ఆలోచన. కానీ వేశ్య ఆ పని చేయలా. తన జీవితాన్ని మార్చుకుంది, తన కుటుంబాన్ని రక్షించుకుంది. మనం వెళ్ళి ఎవరైనా సువార్తకు రమ్మంటే వస్తారా? రారు. కానీ ఒక వేశ్య తన కుటుంబాన్ని రక్షించుకుందంటే ఎంత ప్రయాసపడి ఉంటుందండి. ఫస్ట్ వెళ్ళి నీ జీవితాన్ని నువ్వు చూసుకో, పెద్ద జబ్బొచ్చాలో నాకు అంటారా అనరా తల్లిదండ్రులు? ఖచ్చితంగా అంటారు. ఒక త్రాగుబోతు వెళ్ళి సాయంత్రం సబుంది రా అంటే వస్తాడా? ఫస్ట్ నువ్వు మారరా నాయన, తర్వాత నాకు చెప్దు కానీ అంటాడు. వేశ్య ఎంతో కష్టపడి ఉంటుందండి, ఎంతో శ్రమపడి ఉంటుంది కుటుంబాన్ని రక్షించుకోవడానికి. సమయం చెప్పలా, మేము వస్తాం అంతే. ఎప్పుడు వస్తామో చెప్పల వేశ్యకి. కానీ వాళ్ళు వచ్చేంత వరకు ఖచ్చితంగా దేవుడు ఆ కుటుంబాన్ని ఇంట్లో చేర్చేంత వరకు దేవుడు ఆగాడు. నువ్వు కూడా నీ కుటుంబాన్ని రక్షించుకోవాలి అనే, నువ్వు భర్తను రక్షించుకోవాలనే, నీ పిల్లలను రక్షించుకోవాలనే ఆయన రాకడా, ఆయన ఆగమనం ఆలస్యం చేస్తున్నాడు. కానీ మనం దాన్ని చొలకనగా తీసుకుంటున్నాం. లెక్క అప్ప చెప్పే రోజు వస్తుంది, బాధపడకండి. ఆ సమయాన్ని దేవుడు మనకి ఆయుష్ని ఎందుకు ఇస్తున్నాడు అంటే నీవు తెలుసుకున్న పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు నీకు ఆయుష్ని ఇస్తున్నాడు. ఆ ఆయుష్ను నువ్వు పోగొట్టుకుంటే చీకట్లోనికి వెళ్ళిపోతావు, దేవుని రాజ్యానికి దూరం అయిపోతావు. కానీ క్రియల మూలంగా నీతిమంతురాలుగా తీర్చబడింది ఈ వేశ్య. ఇది రెండవది. మూడవది చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. అయితే మీరు వెలిగింపబడిన మీదట పాలివారు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31. విశ్వాసమును బట్టి రాహాబను విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వన్నీ చేర్చుకున్న విధానాన్ని బట్టి అవిధేయతలతో పాటు నశించపోకుండా విధేయత కలిగి, విశ్వాసము కలిగి దేవుణ్ణి చేర్చుకుంది, రక్షించబడింది. ఆమేన్. మనం కూడా రక్షించబడాలి అంటే మనలో విశ్వాసం ఉండాలి, విధేయత ఉండాలి. దేవుని సువార్త పిలుపు మనకు వినిపించినప్పుడు అమ్మో దేవుడే పిలుస్తున్నాడు రా నాయన అని భయం మనలో పుట్టాలి. అప్పుడు ధనవంతులాగా నువ్వు ఏడవవు, లాజరులాగా అబ్రహాం రొమ్మున అనుకొని హాయిగా బ్రతుకుతావు దేవుని రాజ్యంలో. అది ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు నీకు. కానీ మనకేమనుకుంటామంటే ప్రతి కాపరి పెట్టేవాడే, ప్రతి నెల జరిగే మీటింగ్స్, ప్రతిరోజు వినే మాటలే కొత్తగా వింటాము, కొత్తగా నేర్చుకుంటాము.
మాకు తెలియని వాక్యం, మేము వినని వాక్యమా, మేము చదవని బైబిలా ఉంటుంది. విశ్వాసులు ఇలాంటి ఆలోచన ఉంటుంది. కొంచెం బైబిల్ విశ్వాసులు తెలిసిందనుకోండి, కాపం లెక్క చేయరాలు. అదే వచ్చింది ఈ రోజులో చిక్కు. యూట్యూబ్లో వాక్యాలు రాసుకొని కాపరి కంటే నాకే తెలుసు ఎక్కువ వాక్యం అనేకున్న వాళ్ళు ఉన్నారా లేరా? కొంత శాతం ఉన్నారు అలాంటి వాళ్ళు. ఎదురవుతున్నప్పుడు బాధ అనిపిస్తుంది. కొంచెం తెలుసుకొని మొత్తం తెలిసిందంటారు. కాపర్లకే తెలియ జుట్టు పెట్టుకుంటున్నారు ఇంకేం రాస్తుందో పరిశుద్ధ గ్రంథంలో అని. వాళ్ళే శ్రమిస్తున్నారు ఇంకా బైబిల్ నేర్చుకోవాలని. కొంత తెలుసుకో, నువ్వు చీకటికి వెళ్ళమాక. కానీ ఆహాబను వేశ్య దేవుని గురించి కొంచెం తెలుసుకుంది. తన విశాలమైన హృదయంలో దేవుణ్ణి పూర్తిగా అంగీకరించింది. అప్పుడు రక్షించబడింది. రక్షించబడిన స్త్రీ చేసిన 3 పనులు: దేవుని యందు భయభక్తులు కలిగి జీవించింది, ఆమె వేశ్యపు వృత్తిని విడిచిపెట్టింది, 3వది విశ్వాసాన్ని, విధేయతని కలిగి జీవించింది. ఇలాంటి విశ్వాసాన్ని, విధేయతను, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన ఈ స్త్రీ క్రియల్లో తన జీవితంలో మార్చుకున్న ఒక స్త్రీ తన జీవితంలో ఎంత గొప్ప మేలును పొందుకుందో తెలుసా? రూతు గ్రంథము చూద్దాం. రూతు గ్రంథము 4వ అధ్యాయము చివరి వచనాలు. రూతు గ్రంథము 4వ అధ్యాయము చివరి వచనాలు. చివరి వచనాలు 2 వచనాలు చదువుకుందాం. చివరి 2 వచనాలు. షేనికనను బోయాజు షల్మాన్ ఎవరిని కన్నాడంట? బోయాజు ఎవరిని కన్నారంట? ఓబేదుని ఎవరు కన్నారంట? యెషైని ఎవరు కన్నారంట? దావీదు. అంటే ఈ షల్మా ఎవరు? కొత్తగా కనిపిస్తున్న వ్యక్తి. ఈ షల్మా ఎవరంటే కొత్త నిబంధనల గ్రంథంలో ఈయన గురించి రాయబడింది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 2వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 2వ వచనం. ఒక వేశ్యకి ఏమైందండి? వివాహం అయింది. షల్మా అతని భర్త. వేశ్యను ఎవడని చేసుకుంటాడా? చేసుకోడు. కానీ దేవుడు చేశాడు. ఎందుకో తెలుసా? తన జీవితాన్ని మార్చుకుంది. వేశ్యకు వివాహం అయింది. బోయాజును కన్నది. బోయాజు ఎవడో తెలుసా? రూతు గ్రంథం అంతా చదివితే అర్థమవుతుంది బోయాజు ఎంత గొప్పవాడో. చదువు వినిపించడానికి సమయం లేదు కాబట్టి ముగిస్తున్నాను టూకీగా. ఎంత గొప్పవాడో తెలుసా? ఆడపిల్లని అనుభవించడానికి సమయం వచ్చినా ఛాన్స్ ఇవ్వలా బోయాజు. పెళ్లి చేసుకోవడానికి సమయం వచ్చినా ఛాన్స్ ఇవ్వలా బోయాజు. ఎవరి కడుపులో నుంచి వచ్చాడు? ఒక వేశ్య కడుపులో నుంచి వచ్చాడు బోయాజు. ఎంత అద్భుతం కదా! అది ఎలా సాధ్యమైందో తెలుసా? ఒక వేశ్యకి సువార్త విని రక్షణ పొందినందుకు. అలా ఉంటది. సువార్త విని రక్షణ పొందితే కుటుంబంలో ఉజ్జీవం అలా ఉంటది. అందుకు రావాలి మనం దేవుని మందిరానికి, అందుకు రావాలి మనం దేవుని దగ్గరికి. అప్పుడు వస్తుంది ఉజ్జీవం. ఎంత గొప్ప విషయం కదా! ఒక వేశ్య కడుపులో వేశ్య గర్భం దాలిస్తే బోయాజు రావడం ఏంటండి? పచ్చి వ్యభిచారి కడుపులో నుంచి ఒక పవిత్రమైన కుమారుడు రావడం ఏంటి? ఎక్కడో ఎరికో పట్టణంలో గోడ మీద వ్యభిచారం చేసుకుంటున్న స్త్రీ కొత్త నిబంధనలో దేవుని వంశంలోకి రావడం ఏంటి? అబ్రహాం వంశంలో చేర్చబడడం ఏంటి? యేసుప్రభువు వంశంలో చేర్చబడడం ఏంటి? యూదా గోత్రంలో చేర్చబడడం ఏంటి? ఎంత గొప్ప విషయం తెలుసా? ఇదంతటికీ ఈమె డబ్బు కారణం కాదు, ఈమె అంద కారణం కాదు, ఈమె సౌందర్యం కాదు, ఈమె బంధుమిత్రులు కాదు, ఈమెకున్న ఆస్తిపాస్తులు కాదు. రక్షణ విని, సువార్త విని రక్షణ పొందింది అంతే. గొప్ప కుమారునికి జన్మనిచ్చింది. ఒక గొప్ప వంశంలో స్థానాన్ని సంపాదించుకుంది. ఒక రాణి స్థానంలోనికి వెళ్ళింది వేశ్య. ఇది మనకు కావాలంటే మనం ఏం చేయాలి తెలుసా? దేవుని దగ్గరికి రావాలి.
ఒక పాపిని మార్చగలిగే శక్తి మనకుందా? లేదు. సొంత కొడుకుల్నే మార్చుకోలేని పరిస్థితి తల్లిదండ్రులు ఈరోజు. తాగుతూ తిరుగుతుంటే తలలు బాదుకుంటున్నారు. ఎందుకు పుట్టావురా నా కడుపులో, ఎందుకు పుట్టావే నా కడుపులో అని రొమ్ములు గుద్దుకుంటున్నారు తల్లిదండ్రులు. లేరా? ఉన్నారు. చూసినప్పుడు బాధేస్తుంది. సమయం ఉన్నప్పుడు దేవుని దగ్గరికి నడిపించుకోనంటే నడిపించుకోరు. అదే బాధ. అదేనండి బాధ. వేశ్య రక్షించబడింది, సువార్తను విన్నది, తన అన్నను మార్చుకుంది, అక్కను మార్చుకుంది, చెల్లిని మార్చుకుంది, తల్లిదండ్రుల్ని మార్చుకుంది. కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధికి వచ్చింది. నోవాహు కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధిలో ఉంది. నీతిమంతులుగా తీర్చబడ్డారు మహనీయులు. వారు మనలాంటి సామాన్యమైన ప్రజలేనండి. సామాన్యులే. నోవాహు గొప్పవాడా? కాదు, సామాన్యుడు. వేశ్య గొప్పదా? కాదు, సామాన్యురాలు. మనం సామాన్యులమే, కానీ దేవుని దగ్గరకు వస్తే మహనీయులం. అందుకే అన్నాడు నూతన నిబంధనలో రాజులైన యాజక సమూహం అని. రాజు దగ్గరికి వస్తే మనం రాజులమే. ఎవరి దగ్గరికి పడితే వాడి దగ్గరికి వెళ్తే దాసులం. అనేక మందికి దాసోహం చేసింది వేశ్య. తన శరీరాన్ని సమర్పించేసుకుంది వేశ్య. కానీ ఎప్పుడైతే తన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టిందో గొప్ప స్త్రీగా దేవుడు మలిచాడు ఆమె జీవితాన్ని. అలాంటి జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వాలి అంటే ఇక్కడ చిన్న చిన్న వాటి కోసం మనం కొట్లాడుకుంటున్నాం. ఎంత ఎంత పిచ్చి ఆలోచన కదా అది. నిజంగా బోయాజును కన్నాదంటే బోయాజు జీవితాన్ని చదువుతున్నప్పుడు ఇలాంటి కొడుకు నాకుంటే బాగుండ్రా అని బాధపడుతుంది తెలుసా. అలాంటి గొప్ప జీవితం బోయాజు. అది ఇవ్వాలనుకుంటున్నాడు స్వార్థ ద్వారా దేవుడు మనకి. కానీ మనం ఏం చేస్తామంటే లెక్క చేయం సువార్తని. విని మాట్లాడగలుగుతున్నాం అంటే నాకు అర్హత లేదు ఆయన మాటలు చెప్పడానికి, అర్హత లేదు ఇక్కడ నిలబడ్డానికి. కానీ దేవుడు పిలుచుకున్నప్పుడు ఆయన మాటకు విధేయత కలిగి తల ఉంచి వచ్చాను కాబట్టి ఇక్కడ నిలబడి మీతో మాట్లాడగలుగుతున్నాను. నాకంటే మీరందరూ పెద్దవాళ్ళు, నా తల్లి సమానులు, తండ్రి సమానులు మీరంతా. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, మీరు నిలబడితే మిమ్మల్ని నిలబెడతాడు దేవుడు. మీరు దేవుని దగ్గరికి రావాలి, సువార్త వినాలి, సభలకు వెళ్ళాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి. ఈ బైబిల్ ఎప్పుడూ నేర్చుకునేదే. కొత్తగా ఉంటుంది బైబిల్ చదివితే. ఒక్కసారి చదివేసి అయిపోయింది అనుకుంటాం మనం. ఎన్నోసార్లు చదివిన వాళ్ళు కూడా నాకు బైబిల్ ఇంతే తెలుసండి అంటారు. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల రెండు చేతులకి దండం పెడుతుంది ఏంటి అంటే చెప్తుంది ఏంటి అంటే మీతో పాటు మీ కుటుంబాన్ని నడిపించండి. రాత్రికాల సమయంలో జరుగుతున్న మీటింగ్స్కి తీసుకుండండి. ఒక దెబ్బ కొట్టైనా మీ పిల్లల్ని తీసుకుండండి. బెత్తం వాడని వాడు కుమారుడికి ఏమవుతాడంట తండ్రి విరోధి అవుతాడు. ఇప్పుడే వాడు నువ్వు ఒక దెబ్బ కొట్టి సంఘానికి నడిపించకపోతే పెద్దవాడాక నిన్ను దంతాడాడు. తంటున్న పిల్లలు లేరా? తల్లిదండ్రులు తంటున్న పిల్లలు ఉన్నారా లేరా? ఈ రోజుల్లో ఉన్నారు. యూట్యూబ్లో మనం ఒక వీడియో చూస్తున్నప్పుడు తల్లిని మంచంలో ఇట్లా ఎత్తుకొని బయట ఇసిరేసాడండి. ముఖం మీద దంటున్నాడు కొడుకు. వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని. వాడికి మనసుందంటారా? తెలియని వృద్ధురాలే కళ్ళు తిరిగి పడిపోతే అయ్యో అనుకుని గుండెలు బాదుకుంటాం. చాలా బాధ అనిపిస్తుంది అలాంటివి చూస్తున్నప్పుడు. అందుకే దేవుడు చెప్పాడు, నేను పిలిచినప్పుడు రండిరా నాయన, నా మాట వినండిరా, సంఘానికి రండి, సువార్త తినండి, రక్షణ పొందండి అని చెప్తే మనం వినాం. కానీ రాహాబుని వేశ్య విన్నది, విశ్వాసం కలిగి ఉంది, విధేయత చూపించింది, భయభక్తులు చూపించింది. ఎవరూ పెళ్లి చేసుకోలేని స్థితిలో ఉన్న ఆమెకి షల్మానిచ్చి వివాహం చేశాడు. పిల్లలే లేరనుకున్న ఆ కుటుంబంలో బోయాజునిచ్చాడు దేవుడు. నీకు కూడా ఇలాంటి బోయాజు లాంటి కుమారులు రావాలంటే నువ్వు ఎక్కడికి రావాలి? సంఘానికి రావాలి, సభలకు రావాలి. ఇది లాభం, ఇది ఉజ్జీవం. అంటే నువ్వు రక్షణ పొంది, నువ్వు సువార్త విని రక్షణ పొంది సభలకు వస్తే నీ జీవితం ఉజ్జీవంగా ఉంటుంది. ఎవరికి భయపడో తెలుసా? దేవుడు అంటే ఎవడో నిజంగా నువ్వు తెలుసుకుంటే నీ ముందు ఎంతటో నిలబడ నువ్వుడికి భయపడవు. ఎందుకంటే నీలో పాపం ఉండదు కాబట్టి, పరిశుద్ధంగా బ్రతుకుతావు కాబట్టి ఎవడైనా సరే నా ఎదుట తల వంచుకోవాల్సిందని నిలబడతాం. దావీదు యుద్ధం చేయడానికి గొల్యాతుతో కారణం ఏంటో తెలుసు? నేను నా బలాన్ని నమ్ముకొని రాలా. ఎవరిని నమ్ముకొని వచ్చా? దేవుణ్ణి నమ్ముకొని వచ్చాడు. దావీదు గొల్యాతుకి ఎదురుగా నిలబడ్డాడు. కుక్కలా కనిపిస్తున్నా అంటా నేను నీకు అన్నాడు గొల్యాతు. నా దేవుని ఎదుట నువ్వు కుక్కవేరా అన్నాడు. చిన్న రాయితో చంపేశాడు దావీదు గొల్యాతుని.
ఎప్పుడో తెలుసా? దేవుణ్ణి హృదయంలోనికి అంగీకరించిన తర్వాత దావీదుకి అది సాధ్యమైంది. మన జీవితంలో కూడా మన హృదయంలోనికి దేవుని వాక్యాన్ని అంగీకరిస్తే రాజం, రాసులం కాదు. అది మనకి ఎప్పుడు అర్థమవుతుంది అంటే, దేవుడు అంటే ఎవరో అర్థమైనప్పుడు అర్థమవుతుంది సువార్త యొక్క పని విలువ. అన్నగారు తన జీవితాన్ని, తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి మీ అందరి కోసం ఎందుకు పాటుపడుతున్నాడో తెలుసా? ఆయన పొందుకున్న భాగ్యము మీరు కూడా పొందుకోవాలని. ఆయన రాజయ్యాడు, మీరు కూడా రాజులు అవ్వాలని. ఒక వ్యక్తి స్థానాన్ని మరొక వ్యక్తి కోరుకుంటే ఇస్తారా ఈ సమాజంలో? నాకు ఒక ఉద్యోగం వచ్చింది, అరే మీకు డబ్బులు ఉన్నాయిగా బ్రతకడానికి, నీ ఉద్యోగం నాకు ఇరంటే ఇస్తాను పక్కనోడికి? చెప్పొచ్చావులే పో, నాకే ఠికానా లేదు ఈడ అంటావా అనవా? కానీ అన్న తన జీవితాన్ని దారపోసి ప్రభువుని తెలుసుకొని ఆయన రక్షణ పొందినట్టు మీరు కూడా రక్షణ పొందాలని ఎంతో ఖర్చుతో సువార్త పెడుతున్నప్పుడు రావాలా వద్దా? సంఘం రావాలా వద్దా? రావాలి, పని చేయాలి. అప్పుడే జీవ గ్రంథంలో మీ పేర్లు లెక్కించబడతాయి. పౌలు గారికి ఎవరెవరైతే సహకరించారో వారందరి పేర్లు ఎక్కడ రాయబడ్డాయో తెలుసా? జీవ గ్రంథంలో రాయబడ్డాయి. అందుకని దేవుడు న్యాయవంతుడండి. సమూయేలు గ్రంథంలో చెప్తాడు చివరి వచనాల్లో, యుద్ధం చేసిన వాడికి, యుద్ధోపకరణాలు అందించిన వాడికి ఒకటే గిఫ్ట్. ఇక్కడ నిలబడి వాక్యం చెప్పిన నాకైనా, ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్న మీకైనా, బయట మనందరం కూర్చొని వినడానికి పనులు చేస్తున్న వాళ్ళకైనా ఒకటే గిఫ్ట్. దేవుడు న్యాయవంతుడండి, అన్యాయుడు కాదు. అన్యాయం చేయడు దేవుడు ప్రజలకి. కాబట్టి ప్రియమైన దేవుని వల్లారా, రాహాబు జీవితం ఎట్లా ప్రారంభమైంది, ఎట్లా ముగించబడింది? అందరూ వాడుకునే స్థితిలో ఆమె జీవితాన్ని ప్రారంభించింది. అందరినీ ఏలుబడి చేసే స్థితిలో దేవుడు నిలబెట్టాడు ఆమెను. అది మనకు సాధ్యమవుతుందా కాదా? సాధ్యమవుతుంది. ఎప్పుడు? దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, హృదయంలో వాక్యాన్ని చేర్చుకున్నప్పుడు, సువార్తను విన్నప్పుడు. అప్పుడు దేవుడు మన జీవితాన్ని నీతి కిరీటాల్లాగా ఉంచుతాడు. నీతి దయా కిరీటాన్ని దేవుడు మనకి ధరింపజేస్తాడు. రాహాబది పొందుకుంది, మనం కూడా పొందుకున్నాం వద్దా? మన గర్భంలో కూడా మంచి పిల్లలు రావాలా వద్దా? వచ్చిన పిల్లలు బాగుపడాలి అంటే మనం ఎక్కడికి రావాలి? సంఘానికి రావాలి. మీరే రావాలా? మీ కడుపున పుట్టిన పిల్లలు కూడా రావాలా? కుటుంబం అంతా రావాలి. సాయంకాల సమయం నేను వస్తాను, మరలా సాయంకాల సమయం మీరందరూ రావాలి, మీరందరూ రక్షణ పొందాలి, మీరందరూ దేవుని సన్నిధిలో కనిపిస్తే అప్పుడు ఉజ్జీవంగా దేవుని స్తుతించగలుగుతాం. అప్పుడు ఉజ్జీవంగా ఉంటుంది సవంతా. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. చివరిగా ఒక్క వచనం చదువుకొని ముగించుకుందాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం. యెహోవాను సేవించుట నీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుదురో సేవించిరి. బా, ఈ మాట యెహోషువ ఏమని చెప్తున్నాడంటే, ఇదంతా మీరు ఇప్పుడు విన్నారు కదా, ఇదంతా విన్న తర్వాత మీరు సువార్త సభకు వస్తారా రారా అది మీ ఇష్టం. మీరు ఏ దేవుణ్ణి సేవించుకుంటారో, ఎక్కడికి వెళ్తారో, సమయం ఎక్కడ గడుపుతారో మీ ఇష్టం. నేను మాత్రం ఎక్కడుంటాను? నేను నా ఇంటి వారందరూ ఎక్కడుంటారు? యెహోవాను స్తుతిస్తాం అని చెప్పాడు యెహోషువ. అందుకే యెహోషువ పేరు మీద గ్రంథమే రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. ఎందుకో తెలుసా? దేవుని కొరకు బ్రతికాడు యెహోషువ. ఇది జీవ గ్రంథంలో రాయబడిన పేరు యెహోషువ. అది ఎప్పుడు సాధ్యమైందో తెలుసా? నేను నా ఇంటి వారందరూ యెహోవాను స్తుతిస్తాం. ఇక మీ ఇష్టం. నేనైతే చెప్పాల్సిన సువార్త చెప్పేశాను. వస్తావా రావా? రక్షణ పొందుతావా లేదా? సువార్త వింటావా లేదా? నీ ఇష్టం. నీ మనస్సాక్షికి వదిలేస్తాను. ఇక్కడ బ్రతికిపోతావు, అక్కడ దొరికిపోతావు. కాబట్టి సాయంత్రం మీతో పాటు మీ కుటుంబాన్ని కూడా తీసుకుండండి. అప్పుడు ఉజ్జీవంగా ఉంటుంది సభ. కాపరి మంచి మంచి మాటలు చెప్తారు, మంచి భోజనం పెడతారు, మంచి ఆత్మీయమైన ఆహారం దొరుకుతుంది.
ఎవరికీ తెలియని సీక్రెట్స్ మీకు తెలుస్తాయి, రహస్యాలు మీకు తెలుస్తాయి. అప్పుడు నీ కొడుకు మీద నువ్వు భుజం మీద చేసి, నా కొడుకురా వీడు అని చెప్పుకుంటా నీ ఊర్లో. నా కూతురు చదువు లేదేమో, సంస్కారం కలిగింది. ఉద్యోగం లేదేమో, ఉత్తమురాలు నా కూతురు. గర్వంగా చెప్పుకుంటావు నీ కొడుకు గురించి, నువ్వు నీ కూతురు గురించి. ఎప్పుడో తెలుసా? మీ పిల్లలు, మీ భర్త, మీ కుటుంబం, నీ ఇరుగు పొరుగు వారందరినీ తీసుకుని సువార్త సభకు వస్తే సాధ్యమవుతుంది. వేశ్యకు సాధ్యమైంది, మనకు సాధ్యం కాదా? వ్యభిచారి మాటలు విని కుటుంబం మన మాట వినరా? వింటారు. విని రక్షణ సువార్త సభలకు వస్తారు. తీసుకొని రండి. అలా మీరందరూ తీసుకొని వచ్చేలాగున దేవుడు మీ హృదయాన్ని ప్రేరేపించేలాగున ప్రార్థన చేసుకున్నాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకున్నట్లయితే. మహోన్నతుడా, గొప్ప తండ్రి, కృపా కనికరం గల మా నాయన, రాహాబ్ అనే వేశ్య తన జీవితంలో తన హృదయంలో మీకు చోటునిచ్చి దేవా విధేయత కలిగింది, విశ్వాసము కలిగింది, తన క్రియలు మార్చుకుంది, తన వేశ్య వృత్తిని విడిచిపెట్టింది, మీ అందు భయభక్తులు కలిగి జీవించింది. నాయన, నీతి కిరీటాన్ని మీరు ఆ జీవితంలో ఇచ్చారు. అందరికీ తన శరీరాన్ని అమ్ముకునే బ్రతుకులో నుండి అందరినీ ఏలుబడి చేసే స్థితిలో తనను మీరు నిలబెట్టారు. నాయన, మేము కూడా ఇంతవరకు మా పాప జీవితానికి, త్రాగుబోతుతనానికి, వ్యభిచారానికి, ధూమపానానికి, అల్లరి చిల్లరి పనులకి మా శరీరాన్ని మేము విడిచిపెట్టామయ్యా. చీకట్లోనే ఉండి ఆనందపడుతున్నాం. నాయన, మా హృదయాన్ని ఒక్కసారి తెరవండి తండ్రి. మా హృదయంలోనికి మిమ్మల్ని ఆహ్వానించే మంచి మనస్సును మాకు దయచేయండి. నాయన, మీ కొరకు బ్రతకగలిగే హృదయాన్ని, ఈరోజు సువార్తను విన్నాం, సాయంకాల సమయంలో సువార్తకు వచ్చే మనస్సును, సాయంకాల సమయంలో సువార్తకి అనేక మందిని తీసుకొని వచ్చే మంచి వాక్శక్తిని నాకు దయచేయండి తండ్రి. అనేక మంది సువార్త సభలో కనబడే మంచి లక్షణాన్ని, మంచి హృదయాన్ని నాకు దయచేయండి అయ్యా. ఆ సువార్త సభను మీరు విజయవంతం జరిగించండి తండ్రి. వాతావరణ సమయాన్ని ఆకర్షణ ఉన్నవారందరినీ సాయంకాలం సభలోనికి నడిపించండి. ఇంకా అనేకమైన అమూల్యమైన విషయాలు మీ దాసుల ద్వారా వినిపింపచేసి అందరూ రక్షణ పొందుకొని, కుటుంబం అంతా రక్షణ పొంది ఉజ్జీవ మహాసభల్లో పాల్గొనడానికి సహాయం దయచేయమని క్రీస్తు పేరు వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. చాలా చక్కగా దైవ వాక్యాన్ని మనకి వినిపించి ప్రతి ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచినందుకు యేసయ్యకి స్తోత్రం చెప్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. ఒక చిన్న పాట పాడుకొని ముగింపు ప్రార్థన చేసుకుందాము. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా, బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలునంటివే. అందరూ కలిసి పాడుకుందాం. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా, బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలునంటివే. నీ అరచేతిలో నన్ను చెంకుకుంటివి, నాకేమి కోదువా. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. పరిశుద్ధుర ప్రేమగల తండ్రి,
కృపగల ప్రభువానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నీ అమూల్యమైన దివ్యమైన మాటల ద్వారా మమ్మల్ని ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరిచినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మొదటిగా నీ మాట వినే బిడ్డలుగా మేము అందరం ఉండులాగిన కృప చూపించండి. ఎప్పుడైతే నీ మాట వింటామో మాలో ఒక నూతనమైన మార్పు కలుగుతుంది ప్రభువా. నీ మాట అమూల్యమైనది, మా పాదములకు త్రోవలు, మా పాదములకు దీపమై ఉన్నది ప్రభువా. మా మార్గములకు త్రోవ చూపించేది ప్రభువా నీ వాక్యము. ప్రభువా, అలాంటి వాక్యము మేము వింటున్నప్పుడు నీకు విధేయత కలిగి, నీ మాటలకు విధేయత కలిగి మేము ఎప్పుడైతే నడుచుకుంటామో ఖచ్చితంగా దేవా మాలో ఒక నూతనమైన మార్పును మీరు కలిగి చేస్తారు. ఎప్పుడైతే మా జీవితాల్లో నూతనమైన మార్పు వస్తుందో ప్రభువా, మేము అనేకుల ముందు ఎంత పెద్ద అధికారి అయినా, ఎంత పెద్ద గనులైనా ప్రభువా, వాళ్ళ ముందు ధైర్యంగా నేను నిలబడతాము రే దేవా. ఎప్పుడైతే అలాగ మేము జీవిస్తామో దేవా, మేమే కాదు, మా తోటి వారు మా ప్రవర్తన బట్టి మారుతారు ప్రభువా. అలాంటి దేవా, మేము మొదటిగా మీ మాట విని ఆ మాటకు విధేయత చూపించే బిడ్డలుగా మమ్మల్ని మార్చమని ప్రభువా. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విన్నారో ఆ వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకునే ఆ దైవికమైన జ్ఞానముతో ప్రతి విశ్వాసిని మీరు నింపి నీకు మహిమకరంగా నడిపించుకున్నామని, అలాగే ప్రభువా చెప్పిన దైవజనులు కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వాళ్ళ కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించి ప్రభువా, వాళ్ళకి కావాల్సిన ప్రతి అవసరతను యేసు నామములో మీరు దయచేయమని దేవా. వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో దేవా, ఏదైతే దేని కొరకైతే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ప్రభు, వాటన్నిటిని మీరు సమృద్ధిగా వాళ్ళకి అనుగ్రహించి వాళ్ళని మేళ్లతో తృప్తిపరచమని, అలాగే వస్తున్న మార్గాల్లో కూడా మీరే తోడుగా ఉండి నడిపించి సహాయం చేయమని, మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు పొందుకున్నామని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన